నేను చూసొచ్చిన మూవీ పేరు సంగీత. హలో నమస్తే వనక్కం ఆదాబ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ సినీవర్స్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. అనగనగా 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 ఒక ఊరు, ఆ ఊరి పేరు కుబేరపురం. ఆ ఊరిలో ఒక పెద్ద చెట్టు, చెట్టులో ఉంది హీరోయిన్. హీరో 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 తన పేరు మీద ఆస్తుందని తెలుసుకుని ఊరికైతే వస్తాడు. అక్కడ బంగారం తవ్వకం జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతుండగానే శాపం తగిలి మాటల బదులు పాటలు పాడుతుంటారు. చివరాఖరికి ఏమైంది 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 అయ్యో బాబో ఏదో అయిపోయింది. సో నేను ఒక ప్లాట్ మూవీని ఎంత కష్టంగా చెప్పాలని ట్రై చేస్తున్నా, నాకే కష్టం అనిపిస్తుందంటే డైరెక్టర్ గారు 2 గంటలు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకెంత కష్టపడ్డారో నాకైతే అర్థమవుతుంది. ఫస్ట్ క్రెడిట్స్ గోస్ టు మన డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు. సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. సో ఒక కాన్సెప్ట్ని డైలాగ్స్ ద్వారా ఎవరైనా చెప్పేస్తారు, పాటల రూపంలో కన్వే చేయాలంటే దిస్ ఈజ్ అ యూనిక్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సో ఇటువంటి ఒక స్టోరీ టెల్లింగ్, అది కూడా పాట రూపంలో చెప్పాలంటే గట్స్ ఉండాలి సార్. నమ్మేస్తున్నాను సార్. సో ఈరోజు మళ్ళీ ప్రూవ్ అయింది, ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్. సో 94 years ఆఫ్ ఏజ్లో కూడా మీ ప్యాషన్స్ టువర్డ్స్ ఫిలిం మేకింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ వేరే లెవెల్ సార్. అండ్ ఇప్పుడు దాకా నేను చిన్నప్పటి నుంచి సార్ మూవీస్ చూస్తూనే ఉన్నాను, లైక్ ఆదిత్య 369 అండ్ పుష్పక విమానం. అప్పుడులో నేను థియేటర్స్లో చూడలేకపోయాను అండ్ చాలా బాధగా ఉండేది, అయ్యో ఈ మూవీస్ థియేటర్లో చూడాలి, అప్పుడే దాని ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని. కానీ ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. అండ్ మూవీ ఎగ్జిక్యూషన్ అండ్ సినిమాటోగ్రఫీ అన్నీ, ఆల్ ది ఆస్పెక్ట్స్, లైక్ ఎక్కడ ఒక చిన్న ఫ్లా కూడా లేదు మూవీలో. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. అండ్ కమింగ్ టు యాక్టింగ్ హీరో హీరోయిన్ అందరూ కొత్త వాళ్ళే. అంటే హీరోయిన్ ఆల్రెడీ హిందీలో కొన్ని మూవీస్ చేసింది, హీరో తన ఫస్ట్ మూవీ ఇదే. అంటే తను బేసిక్లీ ఒక సింగర్. సో ఇది తన ఫస్ట్ మూవీ అండ్ యాక్టింగ్ కూడా తను బాగానే చేశాడు. అండ్ అదర్ యాక్టర్స్, అండ్ ఇందులో నాకు నచ్చిన వ్యక్తి అండ్ నాకు తెలిసిన వ్యక్తి మన వేరియేషన్ వెంకీ, అదే వెంకీ సార్. సో నేను వెంకీ సార్ బ్రో అని పిలుస్తూ ఉంటా. సో తను కూడా చాలా బాగా చేశాడు యాక్టింగ్ మూవీలో. అండ్ ఇటువంటి ఇంకా కొన్ని మంచి ఆపర్చునిటీస్ రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. కమింగ్ టు మ్యూజిక్, డిఎస్పి. సో డైలాగ్స్ ఓన్లీ 15 minutes వరకే ఉంటాయి మూవీలో ఫస్ట్ హాఫ్లో. అక్కడి నుంచి అంతా త్రూ సాంగ్సే. సో ఒక స్టోరీని కన్వే చేయాలి అంటే సాంగ్స్ ఎంత ఇంపార్టెంటో ఈ మూవీ ద్వారా మనకు తెలిసింది. అంటే సాంగ్స్ అంటే ఏం లేదు, డైలాగ్సే సాంగ్స్ ద్వారా అంతే. అంటే దానికి ఏదేదో లిరిక్స్ పెట్టి కాదు, డైలాగ్స్ ఒక సాంగ్ రూపంలో ఎలా చెయ్యాలి అనేదే ఈ మూవీలో చూపించారు. అండ్ ఈ విషయంలో ఇద్దరు సక్సెస్ అయ్యారు. ఎవరెవరు? మన డైరెక్టర్ సార్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు. ఎందుకంటే అది చాలా కష్టం, ఒక డైలాగ్ని, ఒక స్టోరీని మాటల రూపంలో కాకుండా పాట రూపంలో చూపించాలంటే అది చాలా డిఫికల్ట్ టాస్క్. చూశారు కదా, నేను కూడా ట్రై చేశాను. సో నాకు ఎంత అయితే అయ్యిందో నేను ట్రై చేశాను అంతే, యాజ్ ఎ బిగినర్గా. బట్ దే బోత్ సక్సీడెడ్ టు ది కోర్ అనే చెప్పుకుంటున్నా. అండ్ ఈ మూవీ థియేటర్స్లోనే చూడండి. ఇది నెట్ఫ్లిక్స్లో వస్తుంది తొందరలోనే, కానీ మీరు నెట్ఫ్లిక్స్లో చూస్తే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ మీకు రాదు. సో ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళే చూడండి. ఇది నా రిక్వెస్ట్ అనే అనుకోండి, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ వీక్ మీరు ఏదైనా మూవీ చూడాలనుకుంటే మై సజెషన్ ఈజ్ గో వాచ్ దిస్ మూవీ సంగీతం.
సో ఈ మూవీకి నేను ఇస్తున్న రివ్యూ 5/5 బికాస్ దెర్ ఈస్ నో ఫ్లాస్ అండ్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగుంది అండ్ కాన్సెప్ట్ కూడా యూనిక్ కాన్సెప్ట్. ఇటువంటి కాన్సెప్ట్ ఇంక ఎక్కడ రాలేదు. అండ్ ఇది నేను ఏదో చెప్పాలని చెప్పట్లేదు, మీరు కావలిస్తే రీసెర్చ్ కూడా చేయండి. ఇటువంటి కాన్సెప్ట్ లైక్ ఓన్లీ త్రూ సాంగ్ ద్వారా స్టోరీని కన్వే చేయాలి అంటారు కదా, ఇటువంటి సినిమా. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ సో అటువంటి సినిమా ఇది, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సినిమా. సో ఈ మూవీ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఇది నా ఒక విజ్ఞప్తి ఈరోజు కింద గైస్. సో మీకు ఎలా కనిపించింది, మీరు కనుక మూవీ ఆల్రెడీ చూస్తున్నట్టయితే మీకు ఎలా కనిపించిందో కింద కమెంట్స్ చేసేయండి. ఈరోజు కిందే బాయ్.